బిగ్ బాస్ నో కెప్టెన్సీ, నో సీక్రెట్ టాస్క్, నో ఫుడ్ అంటే నో రేషన్ ఇవన్నీ పెట్టాడు. కెప్టెన్ ప్లేస్లో ఏమో కెప్టెన్సీ ప్లేస్లోనేమో క్లాన్స్ అనేది తీసుకొచ్చాడు. సేమ్ ప్రొసీజర్ అక్కడ ఏం చేసేవాడంటే కెప్టెన్స్ ఉన్నప్పుడు ప్రతి వారం ఒక టాస్క్ పెట్టి వరస్ట్ ఎవరు బెస్ట్ ఎవరు, వరస్ట్ అయిన వాళ్ళేమో జైలుకి పంపుతాడు, బెస్ట్ అయిన వాళ్ళేమో గేమ్ డిసైడ్ చేసి వాళ్ళకి కెప్టెన్సీ బ్యాండ్ ఇస్తారు. 15 వారాలు ఇదే జరిగేది. ఇప్పుడు ఏంట్రా అంటే క్లాన్స్ 2 క్లాన్స్ కింద విడిచేసాడు. ఫస్ట్ వారం 3 క్లాన్లు ఉన్నాయి, తర్వాత వారం 2 క్లాన్లు ఇలా అయితే వస్తుంది. ఈ క్లాన్స్లో ఏంటంటే బెస్ట్ వర్స్ట్ పక్కన లేదంటే ప్రతి వారం నాకు సార్ వస్తారు, ఎవరు బెస్ట్ వర్స్ట్ అని చెప్పి కత్తిపోట్లో సంథింగ్ వ్యాలిడ్ పాయింట్స్ చెప్తారు. సో ఇందులో జైలు అనేదే లేదు. ఇంకా రేషన్ విషయానికి వస్తే ఏ క్లాన్స్ అయితే విన్ అవుతారో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆ రేషన్ తెచ్చుకుని వాళ్ళు ఒక టాస్క్ ఆడి అందులో విన్ అయ్యి ఆ రేషన్ అయితే వాళ్ళు పొందుతారు. ఇది ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ 8 లిమిట్లెస్ కొత్త కాన్సెప్ట్, జనాలకి బుర్ర పడిపోయే కాన్సెప్ట్ అయితే ఇది. సో ఈ కాన్సెప్ట్ ఏంటి, ముందు దానికి దీనికి వ్యాస్ట్ డిఫరెన్స్ ఏమైనా వచ్చిందంటే అంతేం లేదు. పేర్లు మార్చారు, కెప్టెన్సీ క్లాను, అక్కడేమో రేషను, ఇక్కడేమో టాస్కులు. సో అది ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. సో ప్రభావతి 2.0 గేమ్ అయితే వేరే లెవెల్గా ఈ వారంలో బెస్ట్ టాస్క్ ఏదైనా డిజైన్ చేశారంటే అది ప్రభావతి 2.0 వేరే లెవెల్. అసలు ఇప్పటికీ చెప్తున్నా ఆ టాస్క్ వల్లే చాలా వరకు ఈ వారం ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్స్ కానీ వ్యూస్ కానీ వేరే లెవెల్ వచ్చింది స్టార్ మా వాళ్ళకి. సో మంచి అలాంటి టాస్కులు మంచి తెచ్చి ఇంకా మంచి క్లాన్స్ ఇంకా మంచి మంచి టెంప్టింగ్ లాంటి గేమ్స్ పెట్టి మంచి స్టఫ్ ఇస్తే బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఇంకా బిగ్ బాస్ 8 చూసుకోగలదు. ఇంకా వెనక్కి తిరిగి వేరే లెవెల్ హిట్ అయితే అవుద్ది. బట్ ఇప్పటివరకు అయితే కొంచెం యావరేజ్ బిలో యావరేజ్ టాక్ అయితే వచ్చింది ఇప్పటివరకు సీజన్ 3 వారాలు చూసుకుంటే. సో ప్రభావతి 2.0 కొంచెం పికప్ అయింది. సో చూడాలి 4th వారం నిలబడద్దా లేకపోతే పడుకుంటుందా అన్నది. సో మీరే అనుకుంటున్నారు ఈ క్లాన్స్ ఇది నచ్చిందా లేకపోతే ముందు వారం అంటే ముందు సీజన్లో ఉండే కెప్టెన్సీ అది నచ్చిందా? జైలు అది ఉండేది, సీక్రెట్ టాస్కులు ఉండేవి. ఈ వారం జైలు లేవు, ఈ 3 వారాల్లో ఎలాంటి సీక్రెట్ టాస్కులు లేవు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. ఈ వారం ఎవరైనా వస్తారా? ఎందుకంటే 3 వారాలు కంప్లీట్ అయిపోయింది. సో ప్రతిదీ అత్తోని మాట్లాడాను, ఇంకేమైనా మర్చిపోతే ప్రతిదీ డీటెయిల్గా ఒక వీడియో అయితే వస్తుంది, అందుకు చూడండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.